తెలంగాణ ప్రాంతం నుంచి అమెరికా వెళ్లిన తెలంగాణ ప్రవాస భారతీయులు ఎవరి సలహాపై 1999లో అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంను స్థాపించారు? ఆన్సర్: ప్రొఫెసర్ జయశంకర్. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ ప్రవాస భారతీయులను చైతన్యపరచడం కోసం 2007లో ఏర్పాటైన సంస్థ గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో ప్రభావితమైన బీజేపీ ఏ సభలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే తీర్మానాన్ని ప్రతిపాదించింది? కాకినాడ సభ 1997. వరంగల్ డిక్లరేషన్ జరిగిన తేదీ 1997 డిసెంబర్ 28, 29. సూర్యాపేట డిక్లరేషన్ జరిగిన తేదీ 1997 ఆగస్టు 11. భువనగిరి సభ జరిగిన తేదీ 1997 మార్చ్ 8 and 9. నిజామాబాద్ సభ జరిగిన తేదీ 1996 అక్టోబర్ 27. 1997 జనవరి 19న హైదరాబాద్లో పాషం యాదగిరి అధ్యక్షతన జరిగిన సభలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణలో ఏం జరుగుతుంది అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ సభలో గులాం రసూల్ ఖాన్ ఎన్కౌంటర్ నేపథ్యంలో నాటి హోంమంత్రి నియోజకవర్గమైన భువనగిరిలో భారత బహిరంగ సభను నిర్వహించాలని తీర్మానించారు. ఏ సభలో గద్దర్ క్రియాశీల పాత్ర పోషించిన నేపథ్యంలో గద్దర్పై 1997 ఏప్రిల్ 6న కాల్పులు జరిగాయి? భువనగిరి సభ. ఏ సభలో గోరటి వెంకన్న ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, రావచ్చు పోవచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు అనే పాటను పాడారు? ఆన్సర్: సూర్యాపేట సభ. భువనగిరి, సూర్యాపేట ఇతర సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానాలను క్రోడీకరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండును ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో వరంగల్ డిక్లరేషన్ను రూపొందించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం అయిన జలదృశ్యంలో తెలంగాణ ఐక్యవేదిక ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది. తెలంగాణ ఐక్యవేదిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఒక నివేదికను రూపొందించడంతో పాటు నాటి తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 41 మంది ఎమ్మెల్యేలలో 38 మంది సంతకాలను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా సేకరించారు. 1998లో ఆదిలాబాద్ జిల్లాలో కలరా వ్యాధితో 2500 మంది వరకు మరణించిన అంశం తెలంగాణ ఐక్యవేదికలో క్రియాశీలకంగా వ్యవహరించిన బి. జనార్దన్ రావు చొరవ వల్ల అమెరికాలోని వాల్ స్ట్రీట్ జర్నల్లో కూడా ప్రచురితమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక వ్యక్తి నాయకత్వంలోని ఒకే పార్టీ పనిచేయడం నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఎన్ని భాగస్వామ్య సంస్థల్లో కలిసి కేశవరావు జాదవ్ నాయకత్వంలో తెలంగాణ జన పరిషత్ ఆవిర్భవించింది? ఆన్సర్: 19. భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలి అనే నినాదంతో ఎవరి అధ్యక్షతన 2006 సెప్టెంబర్ 28న తెలంగాణ సంఘర్షణ సమితి ఆవిర్భవించింది? ఆన్సర్: బిల్లయ్య నాయక్. సి. విఠల్ అధ్యక్షతన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల ప్రాతినిధ్యంతో తెలంగాణ ఉద్యోగుల సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్: 2001 జూలై 25. నిజాం రాజ్యంలో ములాజం యూనియన్ పేరుతో ఉన్న టీఎన్జీఓస్ యూనియన్ను స్థాపించిన సంవత్సరం 1946. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అల్లం నారాయణ. తెలంగాణ టీచర్స్ ఫోరం జి. శ్రీధర్. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం మురళీ మనోహర్. తెలంగాణ రచయితల వేదిక నందిని సిద్ధారెడ్డి. తెలంగాణ ధూమ్ధాం రసమై బాలకిషన్. తెలంగాణ సాహిత్య వికాసం లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ సింగిడి రచయితల సంఘం పేరుతో తెలంగాణ సాహిత్య వికాసం లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ సింగిడి రచయితల సంఘం పేరులోని సింగిడి అంటే అర్థం ఏంటి? ఇంద్రధనస్సు. తెలంగాణలోని ప్రజా సంఘాల కళాకారులను ఐక్యం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఎవరి అధ్యక్షతన 2007లో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఆవిర్భవించింది? గూడ అంజయ్య.
తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణే లక్ష్యంగా 2007లో గద్దర్ నాయకత్వంలో మణుగూరు నుంచి బెల్లంపల్లి వరకు 24 రోజులు మహా సాంస్కృతిక శాంతి యాత్ర జరిగింది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బలపడిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ను మెసేజెస్ రూపంలో తెలంగాణ వాదులకు అందించే లక్ష్యంతో 2007లో తెలంగాణ వాది తిరుపతిరావు తెలంగాణ గప్చుప్.comను రూపొందించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సమగ్రమైన చరిత్ర, సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా 1997లో సహచర బుక్ హౌస్ పునఃప్రారంభించారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వివరాలను సేకరించి ప్రభుత్వం ప్రజల దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో 1997లో ప్రొఫెసర్ జయశంకర్ స్థాపించిన సంస్థ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్. నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ 'నీళ్లు నిజాలు' పేరుతో పుస్తకాన్ని రచించిన వారు శ్రీధర్ దేశపాండే. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా హైదరాబాద్లోని కుండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఎప్పుడు స్థాపించారు? 2001 ఏప్రిల్ 27. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించి జాతీయ స్థాయిలో తెలంగాణ వాదాన్ని బలపరచడానికి 2003లో కేసీఆర్ ఎంచుకున్న వ్యూహం 1000 కార్లతో రోడ్డు మార్గంలో ఫలక్నామా ప్యాలెస్ నుంచి ఢిల్లీ వెళ్లడం. కేసీఆర్ 2003లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజోలి బండ మళ్లింపు విషయంలో మొదటిసారి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, రెండవసారి అలంపూర్ నుంచి గద్వాల వరకు పాదయాత్ర చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారుల ఆలోచనల నుంచి ఆవిర్భవించిన సాంస్కృతిక వేదిక అయిన ధూమ్ ధామ్ను 2002 సెప్టెంబర్ 30న ఎక్కడ ప్రారంభించారు? కామారెడ్డి. జై బోలో తెలంగాణ సినిమా దర్శకుడు ఎవరు? శంకర్. జై తెలంగాణ పార్టీని 1997లో స్థాపించింది ఎవరు? పి. ఇంద్రారెడ్డి. తెలంగాణ సాధన సమితి పార్టీని 2001లో స్థాపించింది ఎవరు? ఆలే నరేంద్ర. విస్తృత సంప్రదింపుల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సరైన సమయంలో ఏర్పాటు చేస్తామని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగం ద్వారా ఎప్పుడు ప్రకటించింది? 2004 జూన్ 7. ఈ పాటలు రాసింది ఎవరు? రాతి బొమ్మలోన అనే పాటను రాసింది మిట్టపల్లి రవీందర్. మాయమైపోతున్నడమ్మా అనే పాటను రాసింది అందశ్రీ. వీరులారా వందనం అనే పాటను రాసింది దరువు ఎల్లన్న. అయ్యోనివా నువ్వు అబ్బోనివా అనే పాటను రాసింది ఆన్సర్ గూడ అంజయ్య. ఆడుదాం డప్పుల్లా దరువు అనే పాటను రాసింది మిత్ర. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా అనే పాటను రాసింది అభినయ శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి 2005 జనవరి 8న యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన దయానిధి మారన్, రఘువంశ ప్రసాద్ సింగ్ సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా 36 రాజకీయ పార్టీలు లేఖలు ఇచ్చాయి. 2004 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో 2004 మార్చి 12న కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ప్రజల భావోద్వేగాలు మాకు తెలుసు, వాటిని మేం గౌరవిస్తాం, వారి కోరికలను తీర్చడానికి ప్రయత్నిస్తామని సోనియా గాంధీ ప్రకటించారు. 2004 ఎన్నికల సందర్భంలో నాటి కేంద్ర మంత్రి ఎల్కే అద్వానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఏకాభిప్రాయం ప్రకటిస్తే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని తన ఎజెండాలోకి తీసుకుంటుందని ప్రకటించారు.
1998లో కాకినాడలో జరిగిన సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన తీర్మానాన్ని ప్రస్తావిస్తూ నాటి బీజేపీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు కాకినాడ తీర్మానం కాకినాడలోనే ఉంటుందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.